సరేంటి సార్, ది వైర్ కథనం చూసే ఉంటారు, వినే ఉంటారు. గత కొద్ది రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. సో ది వైర్ కథనంలో పరకాల ప్రభాకర్ ఒక్కొక్క అంశాన్ని మొత్తం బట్టలు ఇప్పే ప్రయత్నం చేశారని నేనైతే చెప్తాను. సో మీరేమంటారు, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? పరకాల ప్రభాకర్ గారు రాయకంటే ముందు ఒక్కొక్క నిమిషానికి 4 ఓట్లు వేసినట్టు, ఇది సాధ్యమేనా అసలు? ఎన్నికల కమిషన్ చేతిలో 11:45 నుండి 2 గంటల వరకు లక్షలాది ఓట్లు పోలైనయా? అదేందో నాకు తెలియదు. నా ఇంటర్వ్యూ కింద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వస్తుంటది. మీ ప్రిడిక్షన్ అసలు ఎన్ని ఇచ్చారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి? ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం హ్యాకింగ్ గురించే మాట్లాడదాం. ఈజ్ ఇట్ పాసిబుల్ యాజ్ ఎ సెఫాలజిస్ట్? టెక్నికల్ ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ది వైర్ పత్రికలో పరకాల ప్రభాకర్, ద పొలిటికల్ ఎకనమిస్ట్గా ముద్రపడినటువంటి పరకాల ప్రభాకర్ రాసినటువంటి కథనం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఏ అనుమానాలు, ఏ సందేహాలు అయితే ఇన్నాళ్ళు వస్తూ వచ్చాయో ఆ అనుమానాలకి సాక్ష్యంగా నిలిచింది ఈ కథనం. సో ఈ క్రమంలో ఎన్నికల కౌంటింగ్ తర్వాత ముఖ్యంగా ఫామ్ 20 గురించి ఎవరైతే మొట్టమొదటిసారిగా ప్రశ్నించారో, ఎవరైతే అధిక ఓటర్ టర్నౌట్ గురించి ప్రశ్నించారో ఆ వ్యక్తి ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరాం మస్తాన్ వరి ఇవాళ మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ది వైర్ కథనం వెనుక ఏం జరిగింది, ఆరాం మస్తాన్ ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏం జరిగింది, మొత్తం వాస్తవాలన్నీ ఇప్పుడు బయటపెట్టే ప్రయత్నం చేస్తాను. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. సరేంటి సార్, ది వైర్ కథనం చూసే ఉంటారు, వినే ఉంటారు. గత కొద్ది రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. సో ది వైర్ కథనంలో పరకాల ప్రభాకర్ ఒక్కొక్క అంశాన్ని మొత్తం బట్టలు ఇప్పే ప్రయత్నం చేశారని నేనైతే చెప్తా. సో మీరేమంటారు, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? సో ఈ వైర్ కథనం లేదంటే వైర్ అనేటువంటి వెబ్సైట్లో పరకాల ప్రభాకర్ గారు రాయకంటే ముందు మీరు ఇంకొక విషయాన్ని మీతో పంచుకోవాలి. ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 12.54% ఓట్లు అధికంగా, అంటే పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక కథనమే కాదు, ఒక రిపోర్టుని పబ్లిష్ చేసింది. సో ఆ రిపోర్టుని తీసుకెళ్ళి ఎన్నికల కమిషన్కి కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. దాని మీద ప్రతిస్పందించవలసిందిగా ఎన్నికల కమిషన్ని సుమారుగా వాళ్ళు 2-3 సందర్భాల్లో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించడం జరిగింది. కానీ దాని మీద ఎన్నికల కమిషన్ ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. ఓకే. సో దాని కొనసాగింపుగా మేము ఆరా సంస్థగా మేము జనరల్గా ఎన్నికల కౌంటింగ్ అయిపోయినటువంటి 3-4 గంటల్లోనే ఫామ్ 20 అంటే ఏ పోలింగ్ బూత్లో ఏ పార్టీకి లేదా ఏ వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయనే తెలిపేటువంటి పత్రం సుమారుగా అర్ధరాత్రి లోపు దాన్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వెబ్సైట్లో పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి పబ్లిష్ చేస్తారు. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఏ గ్రామంలో. 4 నెలల తర్వాత వీళ్ళు అదే పబ్లిష్. సో ఆ ఫామ్ 20 విషయంలో సుమారుగా 108 రోజుల పాటు పబ్లిష్ చేయలేదు. భారతదేశ వ్యాప్తంగా మనందరికి తెలుసు ఒకే రోజు కౌంటింగ్ జరిగింది. అంటే జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరిగింది. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటకి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫామ్ 20 డేటాని అప్లోడ్ చేయడం జరిగింది, ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్పితే. సో అప్పుడు మేము సహజంగా మాలాంటి సర్వే సంస్థలో మా ప్రిడిక్షను రైట్ అయినా రాంగ్ అయినా, సో మేము ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు పడతాయి అనుకున్నాం, ఎన్ని ఓట్లు పడింది అనేది చెక్ చేసుకోవడం అనేటువంటి సర్వసాధారణమైనటువంటి యాక్టివిటీ, మా ప్రక్రియ అనమాట. సో ఈ క్రమంలో ఫామ్ 20 కోసం ఎదురు చూస్తుంటే, ఎందుకంటే ఫామ్ 20 అనేటువంటిది ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తేనే మాకు తెలిసింది, లేదంటే తెలిసే అవకాశం లేదు. సో మేము వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఎదురు చూసి అసలు వాళ్ళు పెట్టకపోతుంటే మేము అనేక మంది ద్వారా వారితో మాట్లాడించడం, లేఖలు రాయటం, ఒత్తిడి చేయించడం, తెలిసిన పార్లమెంట్ సభ్యులతో ఫోన్లు చేయించడం, ఇవన్నీ చేస్తూ వచ్చాం. ఎన్ని రోజులు చేసినా కూడా వాళ్ళు అది వెబ్సైట్లో పెట్టలేదు. 108 రోజుల తర్వాత, అంటే జూన్ 4వ తేదీ ఫలితాలు వస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అప్లోడ్ చేసినటువంటి ఫామ్స్ కూడా కొంత అనుమానాస్పదంగా, వాటి మీద
అబ్జర్వర్స్ యొక్క సంతకాలు లేకపోవటము ఇవన్నీ గమనించాం. ఇంత లేట్గా అసలు ఎందుకు సబ్మిట్ చేశారని అంటే మీరేమని చెప్తారు? అది చెప్పలేనటువంటి పరిస్థితి ఇది. నేను అదే అంటున్నాను. సరే, మా సర్వే సంస్థల యొక్క ఎన్నికల అంచనాలు, ఫలితాల అంచనాలు అవి సక్సెస్ అయినాయి, సక్సెస్ కాలేదు అనేటువంటిది ఒక విధానం. సో మా ఫెయిల్యూర్కి కారణం ఏంటనేది మేము నిర్మోహమాటంగా, నిస్సందేహంగా మీడియా ముందు చెప్పాము. సో మా ఫెయిల్యూర్కి గల కారణాలని మేము విశ్లేషిస్తూనే మేము సమాజానికి అపాలజీ కూడా చెప్పాము. సో మా సక్సెస్ ఫెయిల్యూర్స్ పక్కన పెడితే ఈ ఫామ్ 20 ఇన్ని రోజుల పాటు ఎందుకు మీరు అప్లోడ్ చేయలేదు అనేటువంటిది అతిపెద్ద సందేహం. ఎందుకు సందేహం అంటే ఆల్రెడీ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ 12.54% ఓట్ పెరిగింది. ఇది పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ అని చెప్పడం ఒకటి, ఫామ్ 20 108 రోజుల పాటు అప్లోడ్ చేయకపోవడం ఒకటి, కౌంటింగ్ ముగిసిన తర్వాత 45 రోజుల పాటు భద్రపరచవలసినటువంటి వివిప్యాట్స్ మరియు మెమొరీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, చిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని 20 రోజుల లోపలనే వాటిని బర్న్ చేయమని, తగలబెట్టమని చెప్పి సిఇఓ హోదాలో మీనా గారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖేష్ కుమార్ మీనా, ఆనాటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ గారు అందరు జిల్లా కలెక్టర్లకి వెంటనే వివిప్యాట్స్ని అలాగే మెమొరీ కార్డ్స్ని బర్న్ చేయాలని చెప్పి వారు లేఖ రాయటం. 45 రోజులు ఉండాల్సినటువంటి వాడిని 20 రోజుల్లోనే బర్న్ చేయాలని చెప్పి లేఖ రాయటం. దాని తర్వాత ఎవరైనా రీకౌంటింగ్కి అప్లై చేసుకుంటే, చాలామంది రీకౌంటింగ్ అప్లై, మరి ముఖ్యంగా ఒంగోలు నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా అప్లై చేసుకుంటే కనీసం రీకౌంటింగ్కి అనుమతించకపోవటం. మేము అనుమతించము, మాక్ పోలింగ్కి అయితే అనుమతిస్తాం కానీ రీకౌంటింగ్ అనుమతించము. అంటే కొత్త ఈవీఎంస్ తీసుకొచ్చి ఓటింగ్ వేసుకొని అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో అదైతే మేము ఒప్పుకుంటాం, కానీ ఆల్రెడీ ఏదైతే ఎలక్షన్ జరిగినాయో ఆ ఎలక్షన్ జరిగినటువంటి ఈవీఎంస్ని మాత్రం మేము రీకౌంటింగ్ చేయము అని చెప్పడము. సో ఇవన్నీ కూడా ఈ పరిణామ క్రమం కనుక ఒకసారి చూస్తుంటే 12.5% అనే పెరుగుదల, ఫామ్ 20 పెట్టకపోవటం, ఈ మధ్యలో 20 రోజుల్లోనే వివిప్యాట్స్ని అలాగే మెమొరీ కార్డ్స్ని బర్న్ చేయమని చెప్పి సిఇఓ గారు లేఖ రాయటము, వాటిని బర్న్ చేయటము. తర్వాత ఎక్కడైతే అధిక పోలింగ్ కనబడిందో, అధిక పోలింగ్ నమోదైన దగ్గర మాకు సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వమని చెప్పి రాజకీయ పార్టీల ప్రతినిధులు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వైవి సుబ్బారెడ్డి గారు తదితరులు అడగటం, వీటన్నిటినీ వాళ్ళు డినై చేయటం ఎలక్షన్ కమిషను. ఈ క్రమంలో అనుమానాలు బలపడుతూ వచ్చినాయి. ఈ అనుమానాలు బలపడుతున్న క్రమంలో పరకాల ప్రభాకర్ గారు, ఆయన కూడా చిన్న మనిషి కాదు, పరకాల ప్రభాకర్ గారి నేపథ్యం అందరికి తెలుసు. అవును, పరకాల ప్రభాకర్ గారు ఈ వైర్ అనేటువంటి వెబ్సైట్లో కథనం రాయటం, చాలా ఆసక్తికరమైనటువంటి కథనాన్ని వారు రాయటం జరిగింది. ఏదైతే ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ 12.54% అని చెప్తూ వచ్చిందో, ఈ 12.54% వారు చక్కగా చాలా విపులంగా వారు మెన్షన్ చేయడం జరిగింది. సో ఏంటి అయ్యా ఈ కథనం ఏం తెలియజేస్తుంది అన్నప్పుడు, సాయంత్రం 5 గంటలు సుమారుగా మనం కనుక ఒకరోజు గమనించినట్టయితే సుమారుగా 67.25% పోలింగ్ అని ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. ఓకే, తర్వాత ఇంకొక గంట కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది, ఆలస్యం అయితే ఇంకొంతసేపు. సరే, 8 గంటల వరకు, అంటే రాత్రి 8 గంటల వరకు జనరల్గా వాళ్ళ యొక్క ఎస్ఓపి ఏంటంటే 6 గంటల తర్వాత పోలింగ్ బూత్ ఆవరణలో ఎంతమంది ఉంటే అంతమందికి స్లిప్స్ పంచాలి, టోకెన్స్ ఇవ్వాలి. టోకెన్స్ ఇచ్చేసి ఆ టోకెన్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారిని మాత్రమే ఓటుగా ఎలో చేయాలి. ఇది అయితే ఇదే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి డేటా ఏం చెప్తుందంటే, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కేవలం 0.08% మాత్రమే పోలింగ్ పెరుగుదల ఉంది. అంటే 0.08% మాత్రమే ఉంది అనేది వాళ్ళే చెప్తున్నారు. అవును, ఎవరు? ఎన్నికల కమిషనే చెప్తుంది. అది కూడా 3 అవర్స్లో 3 గంటల్లో 0.08% మాత్రమే ఎన్నికల అంటే ఓటింగ్ పెరుగుదల ఉందనేది చెబుతూ 8 గంటల తర్వాత ఇంకా లక్షల మంది క్యూల్లో ఉన్నారు అని మళ్ళీ చెప్పగానే చెప్తుంది. ఏ విధంగా? 8 గంటల నుండి 11:45 సుమారుగా, అంటే 11 గంటల 45 నిమిషాలకి ఎన్నికల కమిషన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఏమని? ఆంధ్రప్రదేశ్లో 11 గంటల 45 నిమిషాలకు కనుక మీరు ఒకసారి చూసుకున్నట్టయితే 76.50 ఇది రాత్రి మధ్యరాత్రి 11:45 నిమిషాలకి 12 గంటలకి 76.50% ఓటింగ్ నమోదైంది, పోలింగ్ ముగిసింది అని అనౌన్స్ చేశారు.
తర్వాత మళ్ళీ తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆ 2 గంటల వరకు జరిగినటువంటి అంటే 11:45 నుండి 2 గంటల వరకు, తెల్లవారుజామున 2 గంటల వరకు చివరి ఓట్ కాస్ట్ అయింది. చివరి ఓటు కాస్ట్ అయింది. దీని మధ్య జరిగింది సుమారుగా 5% మించి పోలింగ్ నమోదైందని 3 రోజుల తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా 4 రోజుల తర్వాత. 3-4 రోజుల తర్వాత ఎన్నికల కమిషన్ ఫైనల్గా 81.86% నమోదైందని చెప్పింది. అంటే 11 గంటల 45 నిమిషాల్లోకి ఏదైతే మనకు 76.25% వాళ్ళు 76.50% అనౌన్స్ చేశారో ఆ 76.5కి అలాగే 81.86 ఎప్పుడు 4 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాత అనౌన్స్ చేసిన దానికి మధ్య వ్యత్యాసం కనుక మనం చూసుకుంటే 5.36% ఎక్కువగా నమోదైందనేది చెప్పింది. అని ఇక్కడ ఎన్నికల కమిషన్ ప్రకటనల్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే 11:45కే పోలింగ్ పూర్తయిందని చెప్పినటువంటి ఎన్నికల కమిషను, ఇది ఫైనల్ ఓటింగ్ అని చెప్పిన ఎన్నికల కమిషను లేదు ఇంకా ఓటర్లు ఉన్నారు అని చెప్పి తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్ పెరుగుదల 5.36% అని 4 రోజుల తర్వాత అనౌన్స్ చేయటము, 5 గంటల నుండి 8 గంటల మధ్య కేవలం 0.08% మాత్రమే పెరుగుదల ఉందని మళ్ళీ చెప్పడము. సో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయి. మీరు గమనించండి. ఇంకొక చిన్న లాజిక్ నేను అబ్జర్వ్ చేసింది యాజ్ ఎ సెఫాలజిస్ట్, ప్లీజ్ అలో మీ. వాస్తవానికి ఉదయం 8 to ఈవినింగ్ 5 o'clock వరకు పోలింగ్ జరిగింది. సో డే టైం పోలింగ్ సమయంలో ఒక్కొక్క గంటలో ఒక్కొక్కసారిలా ఉంటుంది ఓటింగ్ సరళి. ఓ గంట పెరగచ్చు, ఓ గంట తగ్గచ్చు. ఎందుకంటే ఓటర్లు ఒక్కోసారి ఒక్కోలా వస్తుంటారు. కానీ 5 తర్వాత గేట్లు క్లోజ్ చేసేస్తారు. సో ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళకే కదా, ఇంకా బయట నుంచి వచ్చి రావడానికి అయితే 5 తర్వాత 6 తర్వాత ఎవరు ఇంకా బయట నుంచి. సో 6 నుంచి ఓకే వీళ్ళు చెప్పినట్టే 2 గంటలే అనుకుందాం తెల్లవారుజామున. 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎవరైతే లోపల ఉన్నారో ఆల్రెడీ, అంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకే ఓట్ వేయడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటప్పుడు ఆ పోలింగ్ పర్సంటేజ్ కూడా కన్సిస్టెన్సీగా ఉండాలి కదా. 0.8% కాసేపు, 8% కాసేపు, 5 కాసేపు, ఇది నాకు అనిపించింది. అంటే ఎన్నికల కమిషన్ చేసినటువంటి తప్పిదాల్లో ఇది ఒక తప్పిదం. 5 to 8 ఏమో 0.08% మాత్రమే పెరుగుదలని చెప్పడము. సో ఆ తర్వాత అబ్నార్మల్గా 8% అని చెప్పడం, అంటే మీరు 5%. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య 5.36% పెరుగుదల, అంటే నడి రాత్రి 5.36% అన్నారు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటే కాదు, 3,500 పోలింగ్ బూతుల్లో 3,500 పోలింగ్ బూతుల్లో పెరిగినట్టుగా చూపించారు. అంటే మీరు కనుక రాష్ట్ర వ్యాప్తంగా 3,500 పోలింగ్ బూతుల్లో పెరిగినటువంటి 5.36% ఓట్లు అంటే సుమారుగా మొత్తం పోలైనటువంటి ఓట్లు 3,33,00,000. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లు 3,33,00,000. 3,33,00,000ని సో 3,500 పోలింగ్ బూతుల్లో కనుక మీరు భాగించినట్లయితే అంటే పెరిగినటువంటి 3,500 ఏదైతే 5.36% అంటే 5.36% మీన్స్ 17,85,000. 3.33 crores-లో 5.36 అంటే 17,85,000 ఓట్లు. 17,85,000 ఓట్లని 3,500 బూతులతో భాగిస్తే ఒక్కొక్క పోలింగ్ బూత్లో 510 ఓట్లు పోలైనట్టు. అవును. అంటే అర్ధరాత్రి 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ 3,500 పోలింగ్ బూతుల్లో 510 ఓట్లు అదనంగా పోలైని అని ఎన్నికల కమిషన్ యొక్క డేటా సూచిస్తుంది. కానీ సగటున అసలు ఒక పోలింగ్ బూత్లో ఉండేటువంటి ఓట్లే ఆంధ్రప్రదేశ్లో 1000 ఓట్లు ఉంటాయి. అవును, సగటున. అంటే ఏంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సగటున ఒక పోలింగ్ బూత్లో ఉండేటువంటి 1000 ఓట్లలో 510 ఓట్లు అర్ధరాత్రి 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు జరిగిందని మీరు చెప్పదలుచుకున్నారు. అంతే కదా. ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? ఇది వినటానికి సహేతుకంగా ఉన్నదా? ఇది ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఒకవేళ సపోజ్ మీరు అనుకున్న కొద్దిసేపు నిజంగా జరిగినాయి, సపోజ్ ఆ 3,500 పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడో పెళ్ళిళ్ళకో లేకపోతే పబ్బానికో లేకపోతే వ్యవసాయానికి వెళ్ళి అర్ధరాత్రి వచ్చారు. అయినా ఆ రోజు జనరల్గా 6 గంటల తర్వాత ఎలో చేయడం కుదరదు, టోకెన్లు ఇవ్వాలి. సరే, అయినా కూడా 11:45కి ఎలో చేశారు, లేదా క్యూలో ఉన్నారు అనుకుందాం, కొద్దిసేపు చర్చ కోసం అనుకుందాం. ఆ 3,500 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ఇవ్వమని కదా రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి మిమ్మల్ని. ఇవ్వాల్సి ఉండేది. ఆ 3,500 పోలింగ్ బూతుల్లో ప్రతి పోలింగ్ బూత్లో మీరు సీసీటీవీ ఫుటేజ్తో క్యాప్చర్ చేశారు, ప్రతి దగ్గర పెట్టారు. ఎందుకు పెట్టారు సీసీటీవీ క్యామ్స్ మీరు పెట్టడంలో ఉద్దేశం ఏమిటి? ఏదైనా గొడవలు జరిగి ఎక్కడన్నా ఏదన్నా అంటే బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ లాంటివి జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి
సరే ఒక సీసీటీవీ అనేటువంటి క్యామ్స్ కనుక ఉన్నట్లయితే అన్నీ రికార్డ్ అవుతాయి కాబట్టి మీకు ఒక ఆధారంలా పనికి వస్తుంది అనేది కదా మీరు పెట్టారు. అవును, ఎగ్జాక్ట్లీ పెట్టారు కదా. మరి పెట్టినప్పుడు ఈ 3500 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి ఫుటేజ్ని రాజకీయ పార్టీలకు ఇవ్వమంటే మేము ఇవ్వము, అందులో అనేక మంది ఆడవాళ్ళు కనబడతారు, ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రైవసీకి భంగం కలిగిద్ది. అసలు ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత గోప్యతకి ఏ విధంగా భంగం కలిగిద్ది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు క్యాప్చర్ చేసేసావు. అవును, వ్యక్తిగత గోప్యత అన్నప్పుడు సీసీ కెమెరా పెట్టకూడదు కదా. నువ్వు సీసీ క్యామ్స్ని అక్కడ ఫిక్స్ చేసావు. ఎందుకు ఫిక్స్ చేసావు? మనం ఇందాక చెప్పుకున్న కారణాల కోసం ఫిక్స్ చేసినప్పుడు రెండోది నువ్వేమి ఎవరు ఏ పార్టీకి ఓటు వేశారని నువ్వేమి ఈవీఎం మీద పెట్టలా. అవును, అంతే. క్యూలో బయట ప్రిమిసెస్ కవర్ అయ్యేటట్టుగా పెట్టావు. ఇప్పుడు ఇదే 3500 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ నువ్వు బయట పెడితే జెన్యున్గా అక్కడ 510 మంది కాదు కనీసం 400 మంది అన్న కనబడితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా కరెక్టే, అంతే కదా. అంటే 510 మంది అంటే ఎంత పెద్ద క్యూ ఉండాలి అది. అంటే ఇంకా పగల పోలింగ్ జరగనట్టే కదా. జరగనట్టే కదా. ఏది ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ అర్ధరాత్రి 11:40 తర్వాత కూడా సగానికి మించి ఇంకా అక్కడ ఓటర్లు ఉన్నారంటే ఇంకా అర్థం ఏంటి? సో అటువంటి అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు వాటి మీద అవగాహన రావాలి కదా. రావాలంటే నువ్వేం చేయాలి? ఎస్, ఇదిగోండి ఈ 3500 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇది కావాలంటే మీరు చూసుకోండి, క్యూలు ఎంత పెద్దగా ఉన్నాయో అంటే అయిపోయే సమస్య క్లోజ్. కానీ వీవీప్యాట్స్ తగలబెట్టేస్తావు, మెమొరీ కార్డ్స్ తగలబెట్టేస్తావు, ఫామ్ 20 ఆలస్యంగా పెడతావు, అర్ధరాత్రి దాటిన తర్వాత ఇచ్చేటువంటి డేటా ఏదైతే ఉందో దాంట్లో సహేతుకత ఉండదు. 4 రోజుల తర్వాత పోలింగ్ పర్సంటేజ్ ఇస్తావు, ఆ పోలింగ్ పర్సంటేజ్ ఇచ్చిన దాంట్లో కూడా ఈ విధంగా అబ్నార్మాలిటీస్ చూపిస్తావు. ఇన్ని చూపించిన తర్వాత ఇక ఎన్నికల కమిషన్ మీద ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ వ్యవస్థ మీద ప్రజలకు, నాయకులకు, రాజకీయ పార్టీలకు ఏ విధంగా నమ్మకం ఉంటుంది? కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా ఎలక్షన్ కమిషను ముందుకొచ్చి ఈ సీసీటీవీ ఫుటేజ్నైనా బయట పెట్టాలి. అవును, నువ్వు ఎటు వీవీప్యాట్స్ని కౌంట్ చేయడానికి ఒప్పుకోవాలా, ఈవీఎం రీవెరిఫికేషన్కి ఒప్పుకోవాలా, అట్లీస్ట్ ఫుటేజ్ ఇవ్వడానికి ఏముంది? ఏ విధంగా వ్యక్తిగత స్వేచ్ఛకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిద్ది? ఎంతమంది ఉన్నారు సుమారుగా ఫుటేజ్ చూసిన తర్వాత 400-500 మంది ఉంటారులే అని అనుకుంటారు తప్పితే మీరు ఒకవేళ మీరు చూపించిన 4-5 ఉండి మీరు 400-500 తెల్లవారుజామున పోలేని అంటే అప్పుడు కదా రాజకీయ పార్టీలతో మీకు ఇబ్బంది. అది అసలు కనీసం చూపించాలి కదా మీరు. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఈ విషయంలో ప్రతిస్పందించాలి. ఈ ప్రతిస్పందించకుండా ఎవరైనా ఏదైనా ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడితే అతను అఫిడవిట్ ఇవ్వమను, అతను అది ఇవ్వమను, ఇది ఇవ్వమను, మీనింగ్లెస్. అది అఫిడవిట్ ఇచ్చేది ఏంటి? ఈ దేశంలో రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు మాట్లాడతారు. అదే అఫిడవిట్, కొత్త అఫిడవిట్ ఏంటి? అదే ప్రజాప్రతినిధి ఏదన్నా సంఘ విద్రోహకరంగా మాట్లాడి సమాజంలో శాంతిని భగ్నపరిచేటువంటి మాటలు మాట్లాడాడు అనుకోండి, అట్లనే అడుగుతారా? అఫిడవిట్ ఇవ్వు, నీ మీద కేసు కడతామని అడుగుతారా? కేసు కట్టేస్తారా? అంతే కదా. మనం చూస్తున్నాం కదా రాజకీయ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతుంటే, బూతులు మాట్లాడుతుంటే వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నాం కదా. బాబు నువ్వు మాట్లాడిన బూతులకి ఒక అఫిడవిట్ ఇవ్వు, ఈ బూతులన్నీ మాట్లాడారని అడుగుతున్నారు ఎవరన్నా? లేదు. అన్నవి అనవి అన్ని కలిపి వాళ్ళే కంప్లైంట్ లాగా తయారు చేసుకుని కేసులు కడుతున్నారు కదా. అటువంటిప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడేదానికి వాళ్ళ మాటలే ఒక అఫిడవిట్, దానికి మళ్ళీ సపరేట్గా అఫిడవిట్ ఇవ్వటం ఏంటి అసలు? కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ప్రతిస్పందించకపోతే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదు. ఇక్కడ ది వైర్ కథనం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏపీ గురించి ఆయన రాశారు చాలా క్లియర్గా. ఈజ్ దర్ ఎనీ మిస్చేఫ్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ ఏపీ 2024 పోల్ అని 2 కీలకమైన పదాలు ఉపయోగించారు, మిస్చీఫ్ అండ్ మిరాకిల్ అని చెప్పి. నిజంగా అవే అనుమానాలు ఉన్నాయి కౌంటింగ్ తర్వాత చాలామందికి. సో ఈ నేపథ్యంలో ప్రజలందరికీ కూడా తెలియాలి, వైర్ కథనం ఎప్పుడైతే వచ్చిందో ఈ కథనం నేపథ్యంలో ఇప్పుడు మనం ఎవరైతే మాట్లాడుతున్నామో ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరామ్ మస్తాన్ వలి పేరు ఈ వైర్ కథనం నేపథ్యంలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ ఎన్నికలకు ఆయన ఇచ్చినటువంటి ప్రెడిక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రెడిక్షన్ నిజం కాలేదు. ఎప్పుడైతే వైర్ కథనం వచ్చిన తర్వాత నిజంగా ఇలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉంటే ఆరామ్ మస్తాన్ వలి నాడు ఏం చెప్పారు అది ఖచ్చితంగా 100కి 100 జరిగి ఉండేదని చెప్పి ఒక వాదన ఇప్పుడు ప్రజల్లో వస్తుంది, క్రమంగా బలపడుతుంది. సో ఈ నేపథ్యంలోనే సార్ మీరు చెప్పండి, మీ ప్రస్తావన ఇప్పుడు అందుకే నేను తీసుకురాదలిచాను. ముఖ్యంగా వైర్ కథనం తర్వాత
మీ యొక్క వాల్యూ ఏంటి, మీరు అప్పుడు ఏం చెప్పారు, ఎందుకు జరగలేదు అనేది ఇప్పుడు అందరూ దీనిపై పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. రెహమాన్ గారు, నా ప్రిడిక్షన్ తప్పైందని నేను మాట్లాడలేదు. ఒకవేళ ఒప్పై ఉన్నా కూడా నేను మాట్లాడకుండా ఏం ఆగను. అంతే కదా. సో నా ప్రిడిక్షన్ తప్పులకి ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి నేనైతే సంబంధాన్ని అంటగట్టదలుచుకోలేదు. ఎందుకు అంటగట్టదలుచుకోలేదంటే, ఓకే, నా ప్రిడిక్షన్ అయిపోయింది, నా ప్రిడిక్షన్ గురించి నేను వివరణ ఇచ్చాను. నా ప్రిడిక్షన్ అనేటువంటిది ఒక అంచనా. అవును, సరే, అంచనా విఫలమైంది, ఓకే. కానీ ఇప్పుడు చెప్పినవన్నీ నిజాలు కదా. అంతే కదా. ఫామ్ 20 అనేటువంటిది 108 రోజుల వరకు పెట్టలేదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టలేదు. ఇది నిజం, ఇది నిజం. ఇది ఎవరు కూడా మార్చేది లేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో 20 రోజుల లోపలనే వీవీప్యాట్స్ని, అలాగే చిప్స్, మెమరీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బర్న్ చేయమని స్టేట్ CEO ఎవరైతే ఉన్నారో మీనా గారు అందరికీ లెటర్ రాశారు. ఇది నిజం. లెటర్ రూల్స్కి విరుద్ధంగా ఎలా అది ఆయన సమాధానం చెప్పాలి. అది ఆయనే సమాధానం. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పాను. అదంతే. ఆ కాగితాలు అయితే మన దగ్గర ఉన్నాయి. ఏదైతే ఆయన సర్క్యులర్ ఏదైతే ఉందో ఇది వాస్తవం. మీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాస్తవాల్లో ఇవి రెండు స్పష్టంగా వాస్తవాలు. మూడో వాస్తవం ఏమిటి? పోలింగు 67.50 అన్నారు. ఆ తర్వాత సుమారుగా 76 అన్నారు. ఆ తర్వాత 81.86 అన్నారు. ఓకే, ఈ పెరుగుదల 3-4 రోజుల తర్వాత మీరు అనౌన్స్ చేశారు. ఇది నిజం కదా. డే టు టైం అన్నీ ఉన్నాయి కదా. ఇది నిజం కదా. దీంట్లో ఏం మార్పు లేదు కదా. సో ఈ విధంగా భారతదేశంలో ఇంకేదైనా రాష్ట్రంలో మీరు ఈ విధంగా పెంచారా, లేదు ఈ విధంగా ఇంత సమయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ కదా. ఎవరు మార్చలేరు కదా. మార్చలేరు కదా. సో మీరు 4 రోజులు 3 రోజులు సమయం తీసుకున్నారు దీన్ని చేయడానికి. చేసి మీ వెబ్సైట్లోనే మీరేం పెట్టుకున్నారు, ఏ 2 గంటలకి ఎంత ఓటింగ్ పెరిగింది అనేది మీరు ఇచ్చారు. ఇది వాస్తవం కదా. సో మీరే 11:45 నుండి 2 గంటల మధ్య సుమారు 5.36% ఓట్లు పెరిగినాయని మీరే చెప్పారు. ఇది వాస్తవం కదా. సో 5.36 ఎక్కడెక్కడ పెరిగినాయి? 3,500 పోలింగ్ బూతుల్లో మాత్రమే పెరిగిందని మీరు చెప్పారు. అవును. ఇది ఎవరు మార్చలేరు కదా. ఇది 6వ స్థానం సర్వే కానీ దీనికి సంబంధం లేదు కదా. అంటే 5.36% అంటే పోలైనటువంటి 3,33,00,000 ఓట్లలో ఇది ప్రతి పోలింగ్ బూత్ ఓవరాల్గా 17,85,000 ఓట్లకు సమానం. 17,85,000 అంటే 3,500 పోలింగ్ బూత్లో 510 ఓట్లు. మీరేం చెప్పదలుచుకున్నారు? కేవలం 2 గంటల 15 అంటే ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:45 దాకా పోలుగానటువంటి ఓట్లు కేవలం అర్ధరాత్రి 11:45 నుండి 2 గంటలు అంటే 2 గంటల 15 నిమిషాల్లో 510 ఓట్లు పెరిగినవి అని మీరు చెప్పదలుచుకున్నారు. ఇది నిజం కదా. మీరు చెప్పదలుచుకున్నది నిజం కదా. అవును. ఇవన్నీ పెట్టుకొని మీరు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగినాయి అని ఎలక్షన్ కమిషన్ చెప్పదలుచుకుందా? చెప్పదలుచుకుంటే చెప్పండి, ఎస్ నిష్పక్షపాతంగా ఎటువంటి మ్యానిపులేషన్ లేకుండా ఎన్నికలు జరిగినాయి అని చెప్పండి. కనీసం అదైనా చెప్పకుండా అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటే, సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంటే, ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తుంటే మీరు మాట్లాడకపోతే ఎట్లా? ఓకే, 6వ స్థానం సర్వే నిజమయ్యేదా, ఫెయిల్ అయ్యేదా? 6వ స్థానం సర్వే నిజమైనా నిజం కాకపోయినా రాష్ట్రానికి దేశానికి వచ్చి పెద్ద సమస్య ఏం లేదు. 6వ స్థానం సర్వే నిజమైందనుకోండి, 6వ స్థానానికి ఇంకొద్ది క్రెడిబిలిటీ పెరిగిద్ది. నిజం కాలేదనుకోండి, కొద్ది క్రెడిబిలిటీ తగ్గిద్ది. కానీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఈ జరుగుతున్నటువంటి ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పానో దీనివల్ల ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీ పూర్తిగా జీరో అయిపోయింది కదా. అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ జీరో అయితే స్టేక్ హోల్డర్స్ అయినటువంటి దేశ ప్రజలు అభద్రతా భావానికి లోన్ అవుతారు కదా. 6వ స్థానం సర్వే ఫెయిల్ అయితే ప్రజలకి అభద్రతా భావానికి లోన్ గారు, కానీ ఇదైతే లోన్ అవుతారు కదా. కాబట్టి నా సర్వే ఏమైంది అనే దానికంటే కూడా మొదటి నుండి నేను గట్టిగా మాట్లాడుతున్నది ఎలక్షన్ కమిషన్ విషయంలో డెఫినెట్లీ ఒక మిస్చీఫ్ ఉన్నది. ఎలక్షన్ కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు. ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒక అట్టర్ ఫెయిల్యూర్ ఆర్గనైజేషన్గా పనిచేస్తున్నది. కారణాలు ఇవన్నీ. అవును. అరే దేశమంతా, అరే నాయన నువ్వు 108 రోజుల పాటు ఫామ్ 20 ఎందుకు పెట్టలేదురా బాబు అంటే నువ్వు సమాధానం చెప్పకపోతే ఎట్లా? ఏది చెప్పు. మా దగ్గర కంప్యూటర్లు పనిచేయలేదని చెప్పు, మా ఇంటర్నెట్ పనిచేయలేదని చెప్పు, మా దగ్గర వర్కర్లు లేరని చెప్పు, లేదు మా కాగితాలు దొరకలేదు పోయినాయి అని చెప్పు. ఏదో ఒకటి చెప్పాలి కదా. అవును. నువ్వేం చెప్పకుండా 108 రోజులు ఆంధ్రప్రదేశ్ ఫామ్ 20 ఎందుకు ఆపేవరా బాబు అంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్లుగా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తే ఎట్లా? చెప్పు, ఏదో కారణం చెప్పు. నీకు ఏదో కారణాలు ఉండి ఉంటాయి కదా చెప్పడానికి. ఎస్, ఈ కారణం వల్ల మేము 108 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ పెట్టలేకపోయాం. చెప్పు, ఎందుకు చెప్పట్లేదు? ఎస్, ఈ కారణం వల్ల మేము 20 రోజుల్లోనే తగలబెట్టమని చెప్పాం వీవీప్యాట్స్ని,
మెమరీ కార్డ్స్ని తగలబెట్టమని చెప్పాం, ఈ కారణం వల్ల చెప్పాం. చెప్పు, 45 రోజులు సమయం ఉన్నా 20 రోజులు తగలబెట్టమని చెప్పాం, మాకు ఈ కారణాలు ఉన్నాయని చెప్పు. ఏందో నీ కారణం చెప్పు, మేము కూడా తెలుసుకుంటాం కదా. నీ కారణం సహేతుకమైనదైతే ఇంకెవరో మాట్లాడం కదా. నీ సహేతుకమైన కారణమే నువ్వు అసలు కనీసం మీడియానే ఇంట్రెస్ట్ చేయవు ఆ విషయంలో, ఎందుకు చెప్పవు? అలాగే అర్ధరాత్రి 11:45 నుండి 2 గంటల వరకు లక్షలాది ఓట్లు పోలైనయా? చెప్పు, ఏంటో కారణం, ఎందుకు పోలేని చెప్పు. ఏంది ఆ 3,500 పోలింగ్ బూతులు ఎక్కడో చెప్పు. ఆ 3,500 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు తీవు నువ్వు? ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు. సరే, వాళ్ళైతే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిరాకరించారు. యాక్చువల్లీ రాత్రి 11:45 నుంచి ఉదయం తెల్లవారుజామున 2 గంటల వరకు ఏకంగా 3,500 పోలింగ్ బూతుల్లో పోలింగ్ అంటే చిన్న విషయం కాదు అది, అంతే కదా. అది కూడా వీళ్ళు చెప్పినట్టు 5% అయితే దాదాపు ఆ ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి 50% పోలింగ్ జరిగి ఉండాలి. అవును. ఇది ఏకంగా అర్ధరాత్రి దాటిన తర్వాత 11:45 అంటే ఆల్మోస్ట్ అర్ధరాత్రి దాటాకే. ఆ సమయంలో అంటే అన్వాంటెడ్ టైంలో అంత పోలింగు అన్ని బూతుల్లో జరగడం అనేది నిజంగా ఒకవేళ జరిగి ఉంటే మరుసటి రోజు పేపర్లో వచ్చిండేది, వీడియో క్లిప్పింగ్స్ వచ్చిండేది టీవీలో. మీడియా కెనాట్ మీడియాని మేనేజ్ చేయలేరు. మీడియా అయితే దాన్ని తప్పించుకొని బయటకు పోదు కదా. మేనేజ్ చేసిన ఒకరిద్దరు మేనేజ్ చేస్తారు, ఒక్క మీడియా మేనేజ్ చేయలేరు కదా. ఒక్క మీడియాలో కూడా అటువంటి సంబంధించిన క్లిప్పింగ్ రాలేదు, ఒక్క మీడియాలో కూడా క్లిప్పింగ్ ఆర్టికల్ రాలేదు. ఫ్యాక్ట్ ఇది. అసలు ఈ స్థాయిలో అసలు ఎక్కడన్నా నియోజకవర్గం 1-2 దగ్గర ఈవీఎంలు మొరాయించినాయి అంటే ఓకే, జనరల్ గా జరిగే ప్రక్రియ, మనం ఏమి దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ ఈ స్థాయిలో ఇంత పెద్ద స్థాయిలో మీకు జరిగినప్పుడు ఎక్కడో దగ్గర నమోదు కావాలి, రికార్డు కావాలి కదా జరిగింది. సమ్వేర్ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్, సమ్వేర్ ఇట్ షుడ్ బి రికార్డెడ్ కదా. ఎక్కడ లేకుండా నువ్వేం మాట్లాడకుండా, ఎంత ఘోరం అంటే ఏదైనా ఒక టీవీలోనో ఏదన్నా డిజిటల్ ఛానల్లో నా ఇంటర్వ్యూ వస్తే అదేందో నాకు తెలియదు, నా ఇంటర్వ్యూ కింద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది. ఏమని? ఎన్నికల వ్యవస్థలో మీకున్న సందేహాలు నివృత్తి చేయడానికి ఈ కింది బటన్ నొక్కడని వస్తుంది. మీరు గమనించండి, నా ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది ఏ ఛానల్ అయినా సరే, అది శాటిలైటా డిజిటల్ అని పక్కన పెడితే నా టెలికాస్ట్ అవుతున్న కింద కంటిన్యూగా ఉంటుంది అనమాట ఎలక్షన్ కమిషన్ యొక్క అడ్వర్టైజ్మెంట్. ఇదా దీంతో సమస్యలు పరిష్కారం అవుతాయా? అదే కదా. నేరుగా 4-5 ప్రశ్నలు సంధిస్తున్నావు, 4-5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కానీ నీ ఆ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అవన్నీ ఒక లిస్టు ఒక వెబ్సైట్ పెట్టేసి అది చదువుకోమంటే ఏంటి దాని అర్థం? అంటే ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడే వాళ్ళ ఇంటర్వ్యూ కంటే కూడా ఇవి చదవండి అని చెప్పడం మీ ఉద్దేశమా, లేకపోతే ఏంటి అసలు? ఇక్కడ ఇంకొకటి, మీరు చెప్పిన దాని ప్రకారం మీ ప్రెడిక్షన్ అసలు ఎన్ని ఇచ్చారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి? 94 to 104 అనేది మా ప్రిడిక్షన్ అండి. 94 to 104. 94 to 104 అంటే 99 వరకు, అంటే +or-5 అన్నట్టు 99 వరకు వస్తాయనేటువంటిది మా అంచనా ఆ రోజు. అంటే సుమారుగా ఆ లెక్కన 76 నుండి 80 వరకు కూటమికి వస్తాయనేది మా అంచనా. అంతేగా. సో మేమేమి ఏకపక్షంగా ఒక పార్టీ వస్తుందని ఇవ్వాల, చెప్పలేదు. పోటాపోటీగా ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా అండి పోటాపోటీగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇచ్చాం. ఎక్కడ కూడా మేము ఏకపక్షంగా అసలు ఎక్కడ ఇవ్వలేదండి. తర్వాత ఎప్పుడు మీరు ఫలితాల తర్వాత మీరు చాలా కాలం సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు? అంటే జనరల్గా ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మనం ఏ విషయం అని మాట్లాడాలి. నేనైతే ఫామ్ 20 గురించి రోజు పోరాడుతూ ఉన్నా. అవును, లేఖలు పోరాడారు. ఆ విషయంలో నాకు బాగా గుర్తు. లేఖలు రాస్తా ఉన్నా, తెలిసినటువంటి పెద్దల చేత ఎలక్షన్ కమిషన్కి ఫోన్ చేయించా. అదేందయ్యా ఫామ్ 20 పెట్టకుండా ఇదేం ఎలక్షన్ అయ్యా అని నేను మాట్లాడిస్తూనే ఉన్నా. సో ఆ ఫామ్ 20 వచ్చిన తర్వాత మాకు క్లారిటీ వస్తుంది అనేది ఎదురు చూసాం. సరే 4 నెలల తర్వాత వాళ్ళు ఫామ్ 20 పెడితే ఇక అప్పుడు మళ్ళీ రీసర్వే చేసుకోవడానికి కూడా మాకు స్కోప్ లేదు. ఎందుకంటే జనాలు మర్చిపోతారు. అంటే ఆ ఎలక్షన్ మూడ్లో నుండి 10-15 రోజుల్లో ఎలక్షన్ మూడ్ నుండి బయటకు వచ్చేస్తారు. 4 నెలలు ఎవరు కూడా ఆ మూడ్లో ఉండరు. సో నేను సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే జనరల్గా మాకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణలో పెద్దగా ఏం లేవు. మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ దీని తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. అవును, మా ప్రిడిక్షన్ మీరు అందరూ చూశారు, పర్ఫెక్ట్ డాట్ ప్రిడిక్షన్ వచ్చేసింది. లేదు సార్, మీ ప్రెడిక్షన్ విషయంలో వేరే డౌట్స్ ఏమీ లేవు ఎవరికి. మీ ప్రెడిక్షన్స్ కోసం చాలామంది ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏ రాష్ట్ర ఎన్నికలైనా సరే ఆర్ఆర్ సంస్థ ఏం చెప్తుంది, ఆర్ఆర్ మస్తాన్ వాళ్ళు ఏం చెప్తారని ఒక ఆసక్తి, ఒక ఇది ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయారు కదా, కానీ ఇప్పుడు మీరు సైలెంట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. తల ఎత్తుకుని సగర్వంగా చెప్పండి, ఆర్ఆర్ మస్తాన్ వాళ్ళ అంచనా తప్పలేదు అని చెప్పండి. ఎందుకంటే ఈ మిస్చీఫ్ ఏదైతే పరకాల ప్రభాకర్ గారు బయట పెట్టారో, ఈ మిస్చీఫ్ జరిగి ఉండకపోతే వాట్ యూ హ్యావ్ ప్రెడిక్టెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ విల్ బి రైట్ అని.
రేవంత్ గారు నేను తల ఎత్తుకున్నా తల ఎత్తుకోకపోయినా దేశానికి ప్రజాస్వామ్యానికి లే వచ్చే నష్టం దేశానికి ప్రజాస్వామ్యానికి అని కాదు సార్ కాదు ఇక్కడ కానీ చెప్పాలి. బట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం తలెత్తుకొని ఉండాలండి. ఆ, ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఆల్వేజ్ తలెత్తుకొని ఉండాలి. అది ఏ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందో ఆ రోజు భారత ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడింది. కాబట్టి నేను కానీ నా సంస్థ కానీ మేము చాలా చిన్నవాళ్ళం. మా ఏమంటారు మా రెప్యుటేషనో మా డిగ్నిటీనో పెద్దగా ఇదేం కాదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఇన్ని ప్రశ్నలు దాని ముందు పెట్టుకొని వాళ్ళు చెప్పలేకపోవడం అనేది మాత్రం ఇది ఏమాత్రం మంచిది కాదండి. ఎందుకంటే దేశంలో అనేక మంది మాట్లాడుతున్నప్పుడు సరే ఓకే, సాధారణమైనటువంటి వ్యక్తులకి మీరు సమాధానం చెప్పరు. ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మాట్లాడితే కూడా మీరు చెప్పకపోతే ఎట్లా? అవును, ఓట్ చోరీ విషయంలో అంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ దీనిపై ప్రచారం తీస్తున్నారు, దీనిపై క్వశ్చన్లు సంధిస్తున్నారు. ఆయన ఎలక్షన్ జాబితా ఇమ్మంటే వీళ్ళేమో సాఫ్ట్ కాపీ ఇవ్వకుండా హార్డ్ కాపీ ఇస్తున్నారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏమని అర్థం చేసుకోవాలి ఇక్కడ? అంటే 100కి 100. ఎందుకంటే రాహుల్ గాంధీ గారని కాదండి, జగన్మోహన్ రెడ్డి గారని కాదు, చంద్రబాబు గారైనా ఎవరైనా సరే ఇదే చంద్రబాబు గారు ఈవీఎంల మీద పోరాటం చేశారు గత ఎన్నికల్లో. అవును, చేశారు. ఎన్నికల్లో పోరాటం చేశారు. దాని విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. రెండోది, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి ఓ ఎన్నికల కమిషన్ అడిగినప్పుడు మీరు వారు అడిగిన హార్డ్ కాపీకి అయ్యేటువంటి ఖర్చు కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి. వాటి అన్నింటి ప్రింట్ తీసి ఇవ్వటం అవును, నిజంగా పెద్ద పెద్ద కంటైనర్లో తీసుకెళ్ళాలి. ఈ దేశంలో ఓటర్ లిస్టులన్నీ కావాలండి. నువ్వు సాఫ్ట్ కాపీ ఒక హార్డ్ డిస్క్లో పెట్టి ఇవ్వచ్చు. అవును, ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది 100 కోట్ల మంది టీవీలో వచ్చేస్తుంది. అదే 100 కోట్ల ఓటర్ల జాబితా హార్డ్ డిస్క్లో పెట్టి ఇవ్వచ్చు. నువ్వు హార్డ్ డిస్క్లో పెట్టి ఇస్తే నీ పని అయిపోతుంది. నువ్వు హార్డ్ డిస్క్ ఇవ్వకుండా హార్డ్ కాపీలు ఇవ్వటం అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే హార్డ్ కాపీలని స్కాన్ చేయటం, ఓ సాఫ్ట్వేర్తో స్కాన్ చేయటం అనేటువంటిది ప్రాక్టికల్ సాధ్యమా? 100 కోట్ల మంది డేటాని ఒక హార్డ్ కాపీలని స్కాన్ చేయటం అనేటువంటి సాధ్యమైపోయినా అంటే నీ ఉద్దేశం ఏంటి? వాటిని నువ్వు చూడొద్దు. నువ్వు అడిగింది నేను ఇచ్చినట్టే ఉండాలి, కానీ నువ్వు చూడకూడదు. నువ్వు చూసే టైం నేను ఇవ్వను. ఎలా సాధ్యం ఇది? 100 కోట్ల మంది అంటే మీరు ఒక పేజీలో 30 మంది ఓటర్ల డేటా ఉంటుంది. అంటే 33 కోట్ల పేజీలు, అదే చాలా 34 కోట్ల పేజీల డేటాని ఎనాలిసిస్ చేసి ఇవ్వటం అంటే చిన్న విషయమా? అంటే ఏంటి, నువ్వే స్పష్టంగా నీ దగ్గర ఏదో మతలబు ఉందని చెప్తున్నావు. పోనీ నీ దగ్గర సాఫ్ట్ కాపీ లేదా? ఉంది కదా. సాఫ్ట్ కాపీ ఉండబట్టే కదా నువ్వు హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీస్తున్నావు. ఆ సాఫ్ట్ కాపీ ఇవ్వడానికి నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు 500 రూపాయలు పెట్టో, 1000 రూపాయలు లేదా 10,000 రూపాయలు హార్డ్ డిస్క్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నటువంటి నువ్వు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి ఇస్తానంటున్నావు. అవన్నీ మళ్ళీ మోసుకెళ్ళడానికి మళ్ళీ చాలా ఖర్చు అవుతుంది. అంటే ఏంటి, నువ్వు చెప్పకనే నీలో ఉన్నటువంటి లోపాన్ని నువ్వు చూపిస్తున్నావు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ విషయంలో 100% మిస్చీఫ్ ఉన్నదనేది మాత్రం ఏమాత్రం అనుమానం లేదు. ఎలక్షన్ కమిషన్ ఆ విషయంలో ఇప్పటికైనా సరే ఫెయిర్గా ఉండేదానికోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ప్రజాస్వామ్యంలో అనేక అనుమానాలకు తావిచ్చినట్లు అవుతుంది. ఇప్పుడు ఈ వైర్ కథనంలో పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి లేవనెత్తినటువంటి అంశాలు ఏదైతే ఒక మిస్చీఫ్, ఒక మిరాకిల్ జరిగి ఉంటుందని చెప్పి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం చేశారో, ఇది ఒక ఆంధ్రాకే పరిమితమా ఏదైనా ఇతర రాష్ట్రంలో కూడా జరిగిందని మీరు భావిస్తున్నారా? అంటే నేను ఇంకా వేరే దగ్గర స్టడీ చేయలేదండి. నేను ఆంధ్రాకి సంబంధించి అయితే నేను బాగా స్టడీ చేస్తున్నాను. సో అందుకని నేను అంటే బేసికల్గా మా ఫామ్ 20 ఆంధ్రాదే పెట్టాలా, మిగతా అన్ని రాష్ట్రాలు పెట్టారు. అందుకని నేను ఆ ఫామ్ 20 గురించి నేను మొదటి నుండి పోరాడుతున్నాను కాబట్టి. సో ఆంధ్ర విషయంలో మాత్రం వాళ్ళే క్లియర్గా ఎలక్షన్ కమిషనే వాళ్ళ లోపాలని చూపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఓవరాల్ ఈ ఇష్యూని బట్టి ఇప్పుడు ఎలాగా ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంత క్లియర్గా ఎవిడెంట్రికల్ డాక్యుమెంట్స్ రూపంలో ఇవన్నీ లెక్కలన్నీ బయటపడుతున్నాయి. అయినా సరే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పడం లేదు. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వేర్ హీ ఈజ్ నౌ అనేది ఆన్సర్ లేదు. మరి ఇంత జరుగుతుంటే దీనికి న్యాయపరంగా తీసుకెళ్లే అంశం ఏమైనా ఉంటుందంటారా? అంటే రెహమాన్ గారు ఖచ్చితంగా వీటిని కోర్టుల్లో వాటికి ఎక్కడో చోట పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఖచ్చితంగా వీటిని కోర్టుల్లో అయితే సవాల్ చేయాల్సిందే. అయితే కోర్టుల్లో సవాల్ చేసి ఖాళీ కూర్చుంటే కాదు, ప్రజాక్షేత్రంలో కూడా వీటి మీద పోరాటాలు జరగాలి, ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయాలి. కేవలం ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే వ్యవస్థల్లో కదలిక వస్తుంది తప్పితే మనం కోర్టుల్లో వేసి కూర్చున్నామంటే ఒక చిన్న టెక్నికల్ పాయింట్ కారణంగా కూడా కోర్టుల్లో కేసులు కొట్టేసేటువంటి అవకాశం ఉంటుంది. అవును, కానీ ప్రజా ఉద్యమాలను కొట్టేయలేరు. కాబట్టి
ఎవరైతే ఈ ఎన్నికల కమిషన్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అటువంటి ఎన్జిఓలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజా ఉద్యమాల నిర్మాణం చేస్తే తప్పితే ఈ వ్యవస్థ సెట్ కాదనేటువంటిది నా బలమైన నమ్మకం. వాస్తవానికి 2024 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే కూటమి ప్రభుత్వానికైతే వాళ్ళు ఆనందపడి ఉండొచ్చు విజయం సాధించామని చెప్పి. కానీ గ్రామ స్థాయిలో నేను స్వయంగా పరిశీలించినప్పుడు కానీ, ఇలాంటి సెఫాలజిస్టులతో మాట్లాడినప్పుడు కానీ ఏదో జరిగి ఉంటుంది నేను ఒక అనుమానం, ఒక సందేహం, ఒక ప్రశ్న. ఆ ప్రశ్నగానే మిగిలిపోయింది, ఆ అనుమానంగానే మిగిలిపోయింది. ఇప్పుడు వైర్ కథనం వచ్చిన తర్వాత ఆ అనుమానాలకి, ఆ ప్రశ్నలకి ఒక సమాధానం దొరికిందా అని అనిపిస్తుంది. ఈ చర్చ మీరు కూడా ఆయన అబ్జర్వ్ చేశారా, ముఖ్యంగా గ్రౌండ్ స్థాయిలో? ఇంక బయట మామూలుగా రెగ్యులర్ ఏదో సర్వేలు చేస్తుంటా కాబట్టి అవును, అదే మీరైతే ఇది ఆ బలంగా పనిలో ఉంది ఉంటారు చర్చ. కదా. ఇది బలంగా చర్చ నడుస్తుంది. అంటే భవిష్యత్తులో ఈ చర్చ ఓ సానుభూతిగా కూడా మిగిలేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే వీటన్నిటికి ప్రశ్నలకు సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్పకపోతే అవును ఎలక్షన్ కమిషన్ ఏదో తప్పు చేసినట్టే ప్రజలు భావిస్తారు కదా. అవును మేము తప్పు చేయలేదంటే వాళ్ళు వచ్చి చెప్పాలి, ఎస్ మేము చేయలేదు, కాదు తప్పు, తెల్లవారుజామున ఓటింగ్ జరగలేదు అని చెప్పాలి కదా. అవును. మేము ఏదో పొరపాటు ఇచ్చాము. ఉమ్. ఇలా ఎలక్షన్ కమిషన్ మీడియా ముందుకు వచ్చి ఈ వాస్తవాలన్నింటినీ చెప్పే వరకు ఇది ఒక రకమైనటువంటి సానుభూతి పవనాలు వీచేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంటే ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి మిస్చీఫ్ భవిష్యత్తులో మరికొన్ని రాజకీయ పార్టీలకు అవకాశం, మరికొన్ని రాజకీయాలకు ఇది ఒక వరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. సరే, మొన్న ఏదేదో దెబ్బ తగిలింది అనుకోండి ఉదాహరణకి, ఈసారి అది ఒక సింపతిగా టర్న్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. అవును, ఇష్యూ ఉంది కదా సార్, ముఖ్యంగా ఈ ఫామ్ 20కి సంబంధించినటువంటి ఫామ్ 20ని 108 రోజులు లేటుగా పబ్లిష్ చేశారు. సరిగ్గా అప్పుడే తిరుమల లడ్డు విషయం కూడా బయటకు వచ్చింది. సో రెండిటికి ఏమైనా సంబంధం ఉందంటారా? సరే, రెండు వేరు వేరు విషయాలు. రాజకీయ పార్టీలు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు అవకాశం వచ్చినట్టు మాట్లాడుతుంటాయి. అంటే నేను రెహమాన్ గారు మొదటి నుండి కూడా బలంగా చెప్పేది ఏంటంటే, ఒక పంచాయతీ వార్డు మెంబర్గా పోటీ చేసిన వ్యక్తి కూడా వ్యవస్థల్లో ఉన్నటువంటి అన్ని అవకాశాలని, అన్ని లోపాలను ఉపయోగించుకొని గెలవడం కోసం ప్రయత్నం చేస్తాడు. మనం అందరం చూస్తుంటాం. డబ్బులు పంచుతాడు, బెదిరింపులు చేస్తాడు, ఏదన్నా ఓటర్లని ప్రలోభ పెట్టడానికి అనేక రకమైనటువంటి తాయిలాలు ఇస్తుంటాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇది పంచాయతీ, ఒక చిన్న పంచాయతీలో వార్డు మెంబర్గా పోటీ చేసేటువంటి వ్యక్తి. ఒక వార్డు మెంబర్లో ఒక దగ్గర 100 ఓట్లు కూడా ఉండవు. అక్కడ ఉన్నప్పుడు ఇంత పెద్ద రాష్ట్రాలకి, ఇంత దేశాన్ని కైవసం చేసుకోవాలి, లేకపోతే అధికారంలోకి రావాలనుకునేటువంటి వ్యక్తులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. లోపాలను ఉపయోగించుకుంటారా, తాయిదాలు ఇస్తారా, డబ్బులు పంచుతారా. కాబట్టి ఎన్నికలలో పోటీ చేసేటువంటి పార్టీలు కానీ, వ్యక్తులు కానీ వ్యవస్థని ఎప్పుడైనా సరే చిన్నాభిన్నం చేసి అయినా సరే గెలవాలని కోరుకుంటారు. దాని నుండి ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థని కాపాడాల్సింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? ఈ రాజకీయ పార్టీలు లేదంటే ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి ఎత్తుల్ని వీళ్ళు పై ఎత్తులు వేసి ఇవన్నీ చిన్నాభిన్నం చేసి పారదర్శకంగా ఎన్నికలు జరిగేటట్టు చూడాలి. మనం ఏం చేస్తున్నాం? అవేం చేయకుండా ఈ రాజకీయ పార్టీలు చేసేవాడిని చూస్తూ ఊరుకుంటున్నాం. సో ఇప్పుడు ఊరుకుంటున్నాం కదా. ఈ విషయాలన్నీ బయటకు వస్తున్న క్రమంలో, అంటే మీలాంటి సెఫాలిస్టులు ముఖ్యంగా మీ అంచనాలు తప్పు కాలేదు, మీ అంచనాలు 100కి 100 రూపాయలే కరెక్టే అని చెప్పి తేలిన అంశం, వైర్ కథనంలో పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తినటువంటి అంశాలపై మాలాంటి మీడియా సంస్థలు ఇచ్చినటువంటి కథనాలు, ఈ అన్నింటి నేపథ్యంలో చాలామంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యంగా ఎవరైతే ప్రముఖ సెఫాలిస్టులు ఉన్నారో వీళ్ళు న్యాయ పోరాటం ఎందుకు చేయట్లేదు? ఇన్ని అక్రమాలు కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు న్యాయస్థానాలు కూడా వాటిని ఎందుకు పరిగణలో తీసుకోవడం లేదు? ఒక్కోసారి చిన్న చిన్న కేసులకే సుమోటోగా తీసుకుంటుంటాయి. ఇది దేశం యావత్తు మొత్తం ప్రజల ఓటింగ్కి సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటర్ల తీర్పే అంతిమం. అటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి ఇష్యూలో న్యాయస్థానాలు ఎందుకు చోద్యం చూస్తున్నాయి? లేదా పార్టీలు, ఎవరైతే బాధిత పార్టీలు ఉన్నాయో వాళ్ళు న్యాయస్థానంలో ఎందుకు పోరాడలేకపోతున్నారంటే మీరేం చెప్తారు? వాస్తవంగా నేను డే టు డే బేసిస్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోర్టులో వేసినటువంటి కేసుని పరిశీలించాను. అవును, అది హైకోర్టులో కొట్టేశారు ఆ కేసు. అవును, అదే జస్టిస్ నిమ్మగడ్డ గారు ఆ కేసుని కొట్టేయడం జరిగింది. ఆ కాపీ చదివిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఏమన్నారు? నేను ఇందాక కూడా చెప్పాను మీకు, కోర్టులో కేసులు గెలవటం లేదా ఓడిపోవటం అనేటువంటిది చాలా చిన్న టెక్నికల్ ఇష్యూస్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్కి అవకాశం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని తీసుకెళ్లి కోర్టులో పెట్టే బదులు ప్రజాస్వామ్యాన్ని ప్రజల చేతుల్లో పెట్టి ప్రజా ఉద్యమాల నిర్మాణం చేయడం ద్వారా మాత్రమే వీటిని మనం
భవిష్యత్తులో జరగకుండా చేయవచ్చు. రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయకుండా, ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేయకుండా, ప్రజల్ని చైతన్యపరచకుండా కోర్టుల మీద డిపెండ్ అయితే ఇదిగో ఆ విధంగానే అయితే వెరీ టెక్నికల్ రీజన్తో కేసు కొట్టేశారు అంతే. ఇంత బలమైనటువంటి ఇష్యూ ఒకవైపు ఉంటే ఓ సిల్లీ రీజన్తో కేసు కొట్టేయడం జరిగింది. టెక్నికల్ ఇష్యూస్ అంతే. మీరు అనేది రీజన్ అంతే ఇంకేం లేదు. మీకు ఈవీఎంల మీద అనుమానాలు ఉంటే కొత్త ఈవీఎంలు తెచ్చుకొచ్చుకోండి, ఓటింగ్ చేయండి, కౌంట్ చేసుకోండి, బాగుంటే అన్నీ బాగున్నట్టే. అంటే ఉదాహరణకి అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా వారు నడుపుతున్నటువంటి బోయింగ్ విమానం ప్రమాదమై చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా వాడు బోయింగ్ వాడు ఇప్పుడు సపోజ్ బోయింగ్ వాడు లేదు మా విమానంలో ప్రాబ్లం ఏం లేదు, కావాలంటే మేము మళ్ళీ ఇంకో కొత్త బోయింగ్ తీసుకొస్తాం, మీరు వెళ్ళి రైడ్కి వెళ్ళండి, మీరు ఎక్కండి, ఒక రైడ్ వేసుకొని రండి, అది కూలితే కనుక మాదే తప్పు, కూలకపోతే మాకు సంబంధం లేదు అని అన్నాడు అనుకోండి సార్. అలా ఉంది వ్యవహారం. అన్నాడు అనుకోండి, ఎంత సిల్లీగా ఉంటుంది. అలా ఉంది, ఇది అలానే ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాల నిర్మాణం ద్వారా మాత్రమే ఇటువంటి అప్రజాస్వామిక చర్యలని ఆపగలుగుతారు తప్పితే కోర్టుల మీద డిపెండ్ అయ్యి ప్రతి ఉద్యమాన్ని తీసుకెళ్ళి కోర్టులో కూడా వేయాలి. న్యాయ వ్యవస్థని ఇక్కడ తక్కువ చేసి చెప్పడం కాదు, న్యాయ వ్యవస్థలో కూడా పోరాటం చేయాలి, ఎట్ ద సేమ్ టైం ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేయాలి. న్యాయ వ్యవస్థలో వచ్చేటువంటి అవుట్పుట్తో సంబంధం లేకుండా ప్రజా ఉద్యమాలను బలంగా నిర్మాణం చేస్తే న్యాయమూర్తులకి, న్యాయవాదులకి, సమాజంలో ఉన్న అనేక వర్గాలకు కూడా విషయం ఏంటనేది అర్థమైంది. ఇప్పుడు చూడండి, పరకాల ప్రభాకర్ గారు వైర్ అనేటువంటి వెబ్సైట్లో ఒక కథనం రాసిన తర్వాత ఎంత క్లారిటీ వచ్చింది. అవును. ఇప్పుడు దాకా ఈ ఏడాదిన్నర నుండి ఏముంది, ఓట్ ఫర్ డెమోక్రసీ వారు చెప్పినట్టుగా సుమారుగా 50 లక్షలకు పైబడి ఓట్లు అదనంగా కౌంట్ అయినవి, లేదు 12.54% ఓట్లు అదనంగా వచ్చి కలిసి అనేది మాత్రమే తెలుసు. దానికి ఇంకొక వైసీపీ నేతలు ఒకరిద్దరు ఆరోపించారు, పోలింగ్ ముగిసే టైంకి 78% ఉన్నటువంటి ఈవీఎంలు కౌంటింగ్ ఓపెన్ 92% ఎలా పెరిగినాయి, బ్యాటరీ ఛార్జింగ్ ఈ రెండు ఆరోపణలకే పరిమితమైంది అంతే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, కానీ ఇప్పుడు తర్వాత మేము ఆరోపణ చేసినటువంటి ఫామ్ 20 కానీ ఇవన్నీ, కానీ ఈరోజు ఇంకా కేటగారికల్గా ఈ పెరిగిన ఓట్లు ఎన్ని పోలింగ్ బూతుల్లో పెరిగినాయి, ఏ టైంలో పెరిగినాయి, ఎన్ని పెరిగినాయి అనేది వచ్చిన తర్వాత జనాలకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ 3500 పోలింగ్ బూతులు ఏవనేది కూడా ఈసీ బహుశా ఇవ్వనట్టుంది. ఓన్లీ నంబర్ అనౌన్స్ చేశారు, నంబర్ చెప్పింది ఈసీ, ఇవ్వట్లేదు. అదే కదా అడుగుతుంది. అదే అడిగితే ఆ 3500 పోలింగ్ బూతులు ఇవి అని చెబితే ఆ 3500 పోలింగ్ బూతుల్లో మీ సీసీటీవీ ఫుటేజ్ అన్నా ఇవ్వండి, లేదంటే జనాలకు తెలిసింది కదా. ఇప్పుడు మీ ఊరు ఉంది లేదా మా ఊరు ఉంది అనుకోండి సార్, మా ఊర్లో ఓట్లేసారు మాకు తెలిసింది కదా, తెల్లవారుజాము 2 గంటల దాకా ఇస్తే చెప్తాం, అరే బాబు మాకు 2 గంటలకు మేము అంతా నిద్రపోతున్నాం, 10 గంటలకు 8 గంటలకు పోలింగ్ అయిపోయింది అని చెప్తాం కదా. సో కాబట్టి అవి కూడా బయటికి ఇవ్వట్లేదు. సో కల్తీ నెయ్యి మీద చర్చ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ కల్తీ ఓట్ల గురించి చర్చ రావటం అనేటువంటిది జనాలు కొద్దిగా వింతగా చూస్తున్నారనమాట. అంతే, కరెక్ట్. కల్తీ నెయ్యి అంశం గురించి జనాలకు చర్చించుకుంటుంటే ఈ కల్తీ ఓట్లు ముఖ్యంగా ఈ ఓటర్లకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దీనికి అంతిమంగా చెక్ పెట్టాల్సిన అవసరం, దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరేం చెప్తారు? అంటే ఈవీఎం హ్యాకింగ్ అనొచ్చు, లేదా సాఫ్ట్వేర్ మార్చి ఉండొచ్చు అనొచ్చు, ఎలా చేశారన్నది తెలీదు, బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెండ్. ఎందుకంటే ఒక మనిషి మానవ మాత్రుడు ఎవరు నిమిషానికి 4 ఓట్లు అయితే వేయలేరు. అదైతే క్రిస్టల్ క్లియర్గా మీరు చెప్పారు. ఇప్పుడు ఆయన కథనంలో తేలింది, మీరు కూడా చాలా వివరాలకు చాలా క్లియర్గా చెప్పారు. మరి అటువంటప్పుడు మరి ఎలా జరిగి ఉంటుందంటే ఏం చెప్తారు? హేమన్ గారు, నేను మళ్ళీ చెప్పేది ప్రజా ఉద్యమాల నిర్మాణంతో మాత్రమే వీటన్నింటిని అరికట్ట వేయగలుగుతాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేసి ఏ విధంగా ఈ తెల్లవారుజామున ఓట్లు పోలైనటువంటిది బయటకు వస్తే ఆ తర్వాత కదా ఈవీఎంలు హ్యాక్ అయినాయా లేదా, ఈవీఎంని ట్యాంపరింగ్ చేశారా లేదా అనేది ముందు దీన్ని నిర్ణయించండి మీరు. నేను ఎలక్షన్ కమిషన్ అడిగేది ఏంటంటే, ఏ విధంగా అర్ధరాత్రి ఓట్లు పోలైనాయి, ఏ విధంగా ఇన్ని లక్షల సంఖ్యలో పోలైనాయి అనేటువంటిది మీరు నిర్ణయిస్తే, మీరు ఫస్ట్ దాన్ని ప్లీజ్ ఫైండ్ అవుట్ దట్. అదైతే తర్వాత ఈవీఎంలు హ్యాక్ అయినాయా లేదా, ఈవీఎంలు ట్యాంపరింగ్ తర్వాత మాట్లాడదాం. సార్, ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం హ్యాకింగ్ గురించే మాట్లాడదాం. ఈజ్ ఇట్ పాసిబుల్ యాజ్ ఎ సెఫాలజిస్ట్? అంటే డెఫినెట్లీ టెక్నికల్లీ అది పాసిబుల్ అని నేను 100 సార్లు చెప్పాను. ఓకే, టెక్నికల్లీ పాసిబుల్. నేను చెప్పడం ఏంటి, నేను చాలా చిన్నవాడిని, చాలా పెద్ద వాళ్ళు చెప్పారు. శామ్ పిట్రోడా గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ నాయకులు వేముల హరిప్రసాద్ గారు చెప్పారు. మీరు చూశారు కదా. మీరు ఇప్పుడు ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ లాంటి గొప్ప వాళ్ళు చెప్పారు. తర్వాత అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ చెప్పింది. ఇవన్నీ చాలా మంది చెప్తున్నారు కదా. సో అందుకని ఈ దేశంలో
ప్రపంచ దేశాల్లో ఉన్న టాప్ టు బాటం అందరూ చెప్తున్నారు హ్యాక్ చేయడం చాలా సులువు అని. నేనంటుంది ఏంటంటే మనం అప్పుడే ఎందుకు ఆనందేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీటిని ఐడెంటిఫై చేయండి. ఎలక్షన్ కమిషన్ నేను కోరేది ఏంటంటే ఈ అర్ధరాత్రి పోలింగ్ ఎక్కడెక్కడ జరిగింది ఆ సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటపెట్టి మీరు కనుక 3,500 పోలింగ్ బూతుల్లో 500 మందికి పైబడి క్యూర్లో ఉన్నారు, ఉండి ఓట్లు వేశారంటే ఒక గుడ్, మీరు చెప్పింది నిజం. ఈ ఈవీఎం హ్యాకింగ్లు, ఈవీఎం ట్యాంపరింగ్లు ని పూర్తిగా ఖండించవచ్చు. మీరు అది బయట పెట్టకపోతే ఇదే చర్చ నడిచింది. ఇదే చర్చ నడిస్తే ఇది సమాజంలో అది ఒక సానుభూతిగా మారిద్ది. ఖచ్చితంగా భవిష్యత్తులో వేరే రాజకీయ పార్టీలకు అది ఒక వరం అయింది. కాబట్టి దీన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్దే. మీరు యాజ్ ఎ సెఫాలజిస్ట్ ఈ అంశం పైన కోర్టుకు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందంటారా న్యాయస్థానానికి? అంటే నేను స్టేక్ హోల్డర్ని కాదు. అంటే స్టేక్ హోల్డర్ మీరు ఒక అల్టిమేట్గా ఒక స్టేక్ హోల్డర్, ఒక ఓటర్ని. యు ఆర్ ఓటర్. ఎస్. సో ఒక అన్యాయం జరిగింది దేశంలో, మీ సంస్థ కాసేపు పక్కన పెడదాం, ఆరా సంస్థ ప్రతినిధి కాదు మీరు, కాసేపు పక్కన పెడతాం. యాజ్ ఏ ఓటర్ మీకు ఆ సబ్జెక్ట్ మీద యాజ్ ఎ సగటు ఓటర్ కన్నా మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఎ సెఫాలజిస్ట్ మీరు అందులో ఒక ప్రావీణ్యత ఉంది, మీకు అందులో ఒక సామర్థ్యం ఉంది కాబట్టి. సో మీలాంటి సెఫాలజిస్టులు యాజ్ ఏ ఓటర్ కోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆశాజనకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఖచ్చితంగా మంచి సలహానే. చూద్దాం. న్యాయ నిపుణులతో కూడా చర్చిద్దాం. రైట్. న్యాయ నిపుణులతో కూడా చర్చించి నిజంగా టెక్నికల్గా లీగల్గా ఇది కోర్టులో నిలబడుతుంది అంటే కనుక తప్పనిసరిగా వెళ్ళొచ్చు. మనం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు బాధ్యత మన మీద కూడా ఉంటుంది కదా. అదే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.